నమస్తే ఫ్రెండ్స్, నేను మీ ఎర్రబెల్లి రజనీకాంత్, పొలిటికల్ అనలిస్ట్. నేటి భారతం ప్రోగ్రామ్ కి స్వాగతం. చలసాని గారు, ఇప్పుడు మీరు చూస్తే ఆంధ్రప్రదేశ్ హక్కుల కోసం, ప్రత్యేక విభజన హామీల కోసం, స్పెషల్ స్టాటస్ కోసం మీరు నిరంతరంగా పోరాటం చేస్తూనే వచ్చారు. మీరు అంతకుముందు 2014 నుంచి 19 వరకు కూడా మీరు ఢిల్లీ స్థాయి వరకు కూడా పోరాటం చేశారు. ఇప్పుడు కూడా చేస్తున్నారు. ఐ థింక్ ఈ మధ్యలో కూడా మీరు చాలా మీటింగ్స్ ఢిల్లీలో పెట్టడం మేము చూసాం. అసలు ఇంకా స్పెషల్ స్టాటస్ బతికుందంటారా? 2014 20వ తారీఖు బిల్లు రాజ్యసభలో ఆమోదం పొందింది. 18వ తారీఖు లోక్సభలో, 20వ తారీఖు రాజ్యసభ మధ్యలో ఉన్నాం. ఆ తర్వాత కేబినెట్ తీర్మానం మార్చి 1వ తారీఖు చేసిన తర్వాత 6వ తారీఖు నుంచి మొదలుపెట్టాం. ఎవ్వరు కూడా లేరని నేను చెప్తున్నాను. ఉద్యమంలో నాతో పాటు ప్రొఫెసర్స్ ఒక 40 మంది స్టూడెంట్స్ తప్ప ఇంకొక పురుగు కానీ ఒక పార్టీ కానీ లేదు. నవ్వారు జనం. జూలై లోపు చేయాల్సింది చంద్రబాబు నాయుడు గారు సరే ఏం చేశారో ఆ రోజు డిలే చేసి ఉండొచ్చు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ వచ్చి రఘువీరెడ్డి గారిని నేను మెచ్చుకుంటానండి. కొన్ని సంవత్సరాలు ముందు కూడా చనిపోయింది. ఒకటి చెప్తున్నానండి, చాలామంది సరే ఆ పెట్రోల్ పోసుకుని హోదా కావాలి, ప్రత్యేక హోదా రాష్ట్రానికి అని శరీరం బగబగా మండుతున్నప్పుడు మంటెండ్లో అని చనిపోయాడు చూశారు. తర్వాత అతనికి ఆరోగ్యం సరిగ్గా మెరుగైన సేవలు అందించట్లేదని మంత్రి శ్రీనివాస్ గారికి ఫోన్ చేశాను. పద్ధతి ఉండదు, లేదు శ్రీనివాస్ గారు నేను వెల్లూరు పంపిస్తాను, ఇప్పుడు స్పెషల్ టీం పెట్టి ఇంక దూరం చేయడానికి కష్టంగా ఉంది హైదరాబాద్ అని పంపించారు. అందుకని ఆ రోజు ఉద్యమంలో ఉన్నప్పుడు మీరు ఆ రోజు ఉన్నది వేరు. తర్వాత మొట్టమొదటి బంద్ పిలిపించాం ప్రత్యేక హోదా విభజన హామీ. నేను అధ్యక్షుడి కింద, రామకృష్ణ గారు సెక్రటరీ కింద పార్టీ జెండా పక్కన పెట్టొచ్చారు. ఇంకే పార్టీ లేదండి. అవును. ఇప్పుడు నేనేం పెద్ద వ్యక్తిని, ఒక స్ఫూర్తిగా సమైక్యాంధ్ర తెలుగు జాతి కోసం ఒక స్ఫూర్తిగా భావించారు తప్ప నా దగ్గర మెకానిజం లేదు. 200 మంది సభ్యులు ఉంటారు. కానీ సిపిఐ రామకృష్ణ గారు కూడా నెగిటివ్గా ఉంది ఆ పార్టీ, ఎందుకంటే పొడిచే తెలంగాణకు అనుకూలంగా అన్నారు కాబట్టి. ఒక బంద్ పిలిపిస్తే వీళ్ళైతే బంద్ లేస్తుందా అని చెప్పి చాలా అసహ్యంగా మాట్లాడుతున్నారు. ఆ రోజు విజయసాయిరెడ్డి గారిని, రామకృష్ణారెడ్డి గారిని నేను రామకృష్ణ గారు ఇద్దరు కలిసి మాట్లాడినప్పుడు కూడా ఫస్ట్ చాలా గౌరవంగా మాట్లాడారు. తర్వాత మేమేం చేయలేము, మీరు పోస్ట్పోన్ చేసుకోమన్నారు. తెలుగుదేశం కూడా మర్చిపోలేదు. సిపిఎం పార్టీ మాత్రం మేము ఉంటాం ముందుకెళ్ళినాం. మరి ఏం శక్తి ఉందని చూసుకుని ఆ రోజు మొత్తం రాష్ట్రం అంతా బంద్ చేసిందండి. మమ్మల్ని చూసి నన్ను చూసి చేసిందా? ప్రజలు అన్యాయం జరిగింది భావన ఉంది. ఆ తర్వాత 3 బంద్లని మీరు అన్నమాట వాస్తవం. ఆ రోజు మీద ఈ రోజు ఇంపాక్ట్ లేదు. సక్సెస్ఫుల్గా ఉత్తర భారతీయ జనతా పార్టీ అండుకో దీనికి పెద్ద అవసరం లేదనే విధానాన్ని ఇక్కడ మా పార్టీల చేతే, మా తెలుగు బిడ్డల చేతే దాన్ని చంపేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. 2027 మార్చి 31 తారీఖు వరకు అనేక ఈశాన్య రాష్ట్రాలకి ప్రత్యేక తరగతితో వచ్చే రాయితీలు ఇంకా కొనసాగుతున్నాయన్న మాటను తొక్కిపెట్టి ముగిసిన చాప్టర్ అనే విధంగా దుర్మార్గంగా చేస్తుంటే వీళ్ళు వాళ్ళ అడుగులకు మడుగులు భావితరాల హక్కులు నాశనం చేస్తున్నారు. అందువల్ల ఖచ్చితంగా 2027 మార్చి వరకు దాంట్లో వచ్చే రైతులు కొనసాగుతున్నాయి. ఇవాళ రాహుల్ గాంధీ గారు క్లోజ్ చాప్టర్ అనవద్దు. రాహుల్ గాంధీ గారు సరే కాంగ్రెస్ పార్టీ నమ్మి మోసపోయి ఆంధ్రప్రదేశ్ నో సెకండ్ థాట్. విభజన అయిపోయింది కాబట్టి విధానం మీద మాట్లాడినాం, అవి అయిపోయింది. కానీ వాళ్ళు నమ్మి మోసపోయింది. కనీసం బిల్లు ఏం పెట్టారు నాకు తెలుసండి, మీకు చెప్పుకోండి అనవసరం. కానీ రాహుల్ గాంధీ గారు ఢిల్లీలో మా సభలో ఇద్దరు కలిసి మాట్లాడాం. భారత్ జోడయాత్ర సందర్భంగా మంత్రాలను ఆయన కలిసి మాట్లాడాను. ఆయన కళ్ళలో నిజాయితీ కనపడింది నాకు. నేను అలా అమ్మగారు చేసిన అన్యాయాన్ని సవరించాలనే ఉద్దేశంతో నాకు నిజాయితీ కనపడింది. ఓకే. అందువలన ఈ దేశ చరిత్రలో 1952లో పార్లమెంటరీ ప్రజాస్వామ్యం మొదలైన తర్వాత 47లో స్వతంత్రం వచ్చిన తర్వాత ఏ ప్రధాన పార్టీ కూడా తాము అధికారంలోకి వస్తే పెట్టబోయే మొట్టమొదటి సంతకం ఒక దాని మీద అని చెప్పలేదు. ఇవాళ దేశంలో అనేక సమస్యలు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీకి కాశ్మీర్ సమస్య ఉంది, 370 ఉంది, తర్వాత ఈశాన్య రాష్ట్రాలు అన్నీ ఉన్నాయి. అలాగే విదేశాంగ విధానంలో అనేక సమస్యలు ఉంటాయి. ఈ దేశం మొత్తం మీద తాము అధికారంలోకి వస్తే పెట్టబోయే మొట్టమొదటి సంతకం ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా అన్నారు. ఇంకా క్లోజ్ చాప్టర్ ఎలా అవుతుందండి? ఒక జాతీయ పార్టీ స్థానికంగా ఎవరో కోరు. అందువల్ల అపార్ట్ ఫ్రమ్ దట్ మేము ఢిల్లీ వెళ్ళినప్పుడు 2010 అనేక పక్షాలు వాళ్ళు జేడీయూ నేను మాట్లాడాను, ఈ ప్రధాన పార్టీలు మాట్లాడలేదు. అలాగే సమాజ్వాదీ పార్టీకి కేజ్రీవాల్ గారు నేను వెళ్ళి కన్విన్స్ చేశాను. సంజయ్ సింగ్ గారు మా సమావేశాలకు పంపించాను. మేము ఢిల్లీలో నిర్వహించిన ధర్నాలకి రాష్ట్రంలో అన్ని పార్టీలు, అలాగే డిఎంకే దేశంలో అన్ని పార్టీలు మేము మొబిలైజ్ చేశాం. అందువల్ల తర్వాత బిల్లు కేవీపీ గారు ఉండగా ఆయన కూడా రేజ్ చేసి పార్లమెంట్ ప్రైవేట్ మెంబర్ బిల్లు పెడితే కనీస సంఖ్యలో కాంగ్రెస్ పార్టీ సభ్యులే లేరండి. ఆయన నిజాయితీ నిబద్ధతని శంకించండి ఆ రోజులో గట్టిగా ప్రయత్నించారు. అలాంటి సందర్భంలో కూడా నిలబెట్టడం వల్ల ఉంది. ఇవాళ తగ్గినట్టు అనిపిస్తుంది. కానీ ప్రజల దృష్టిలో మాత్రం ఆంధ్రాకి అన్యాయం జరిగింది, హోదా రాకపోవడం ఇంకో తరం నాశనం అయిపోయింది అనేది స్పష్టంగా మనసులో ఉంది. ఖచ్చితంగా ఆ వాదన ఏది రాదేమో అనే వాదన పక్కన పెట్టుకోండి. తెలంగాణలో 2 ఎంపీలండి. ఇది విజయశాంతి గారు ఇటు తీర్చి కూర్చునేవారు, కేసీఆర్ గారు ఇటు తిరిగి కూర్చునేవారు. మీకు తెలుసు, నేను చెప్పాలా మీకు రోజు మాట్లాడి 2 ఎంపీలు నెగ్గింది 2009 నుంచి చాలా విషమ పరిస్థితిలో. అంతకుముందు 10-6 ఉండొచ్చు. అలాంటి సందర్భంలో 2 కలిసి దేశాన్ని, అందులో ఆవిడ పాత్ర నామినల్ అయి ఉండొచ్చు, దేశాన్ని మొత్తం ఆర్టికల్ 3 ప్రకారం సవరించే స్థితికి తీసుకొచ్చినప్పుడు భావితరాల భవిష్యత్తు కోసం విభజన హామీలు మేము ఫైట్ చేసే స్పెషల్ స్టేటస్ ఒకటే గురించి కాదు, విభజన హామీలు అన్నిటి కోసం దాంట్లో ప్రత్యేక హోదా ఒక భాగం. మేము కడప కోసం అడుగుతుంటే ఉన్న విశాఖపట్నాన్ని లేపే పరిస్థితి తీసుకొచ్చాం. మాట్లాడదాం అది కూడా మనం. అందువల్ల డెఫినెట్గా ఇది ప్రతి ఒక్కళ్ళు తెలుగు జాతి నాకు తెలంగాణ విభజన హామీల గురించి కూడా ఫైట్ చేస్తున్నాను కాబట్టి ఆంధ్రప్రదేశ్ భావితరాల శ్వాస లాంటి
ప్రత్యేక హోదా కానీ విభజన హామీలు వద్దనుకున్న వాళ్ళు ఆంధ్ర ప్రాంతానికి కానీ తెలుగు జాతి ద్రోహులు, విద్వేషకులు, ఇంకా చెప్పాలంటే పదప్రేమించి ఆలోచించి బాగుంటుంది నాకు.